మా అన్నయ్యతో జర్నీ నీది చాలా బాగుంటుంది. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఫ్లైట్లో కూడా ఆయనకి నీ వీడియో చూపించినట్టున్నావు. అవునండి. ఆయనతో పాటు ఎట్లా ఉంటాడు పర్సనల్గా? చిరంజీవి గారు బయట చూసింది వేరు, నువ్వు క్లోజ్గా చూసి ఉంటావు బాగా. నాకు మెగాస్టార్ చిరంజీవి గారి కంటే కొనిదెల చిరంజీవి గారు 1000 రెట్లు మహోన్నతమైన వ్యక్తి. అంటే అది స్క్రీన్ పరంగా ఆయన సాధించిన విజయాలు వీటి కంటే ఆయన వ్యక్తిగత జీవితం, ఆయన వ్యక్తిగా ఆయన మహోన్నతమైన స్థాయి అయింది. అవి ఎందుకు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను 10 మంది కూర్చున్నప్పుడు ఆయన్ని మెప్పునించేలాగా, ఆయన మెప్పు కోరేలాగా చాలామంది మిగతా వాళ్ళని విమర్శించేస్తూ ఆయన కామెడీ చేసి నవ్విద్దాం అని ట్రై చేస్తూ ఉంటారు. వద్దు, డైరెక్ట్ నో డౌట్ వద్దు, అవసరం లేదు సార్. ఎందుకు సార్ అంటే అలా చేసిన వాళ్ళు ఆ వ్యక్తి లేడు, మనం ఎక్కువ కోసం చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. రేపు పొద్దున్న మన గురించి కూడా చేస్తారు వాళ్ళు, అది ఎప్పటికీ మనం దాన్ని ఎంకరేజ్ చేయొద్దని చెప్పి. సూపర్. అవి అలాంటివి ఎవరెవరు వస్తూ ఉంటారు సార్, ఇలాగ ఒక 1 lakh ఇవని చెప్పి మన ఇండస్ట్రీని చాలామంది వాళ్ళందరికీ గుప్త దానాలు, తెలియని దానాలు నా కళ్ళ ముందు చాలా చేశారు ఆయన, చెక్కులు రాసిచ్చారు ఇవి. అండ్ ఇండస్ట్రీలో ఎవరికైనా బాగోపోతే మన ఐలయ్య గారికి ఒకసారి మన అవార్డు వచ్చింది కదా ఆయనకి, ఆయనకి బాగోలేకపోతే నాకు ఫోన్ చేసి ఈయన అడ్రస్ కనుక్కో చేద్దాం అని చెప్పంటే, ఈ లోపు నువ్వేనని కనుక్కుంటే అప్పటికే హరీష్ రావు గారు ఏదో చేశారని చెప్పారు. కావున చేశారా, మంచిదైతే. ఇలాగ నా వరకు నేను చాలా సేవా కార్యక్రమాలు చూశాను. పైగా ఆయన నమ్ముకొని ఆయనతో జర్నీ చేసే వాళ్ళ గురించి, వాళ్ళ ఆరోగ్య ఇది, వాళ్ళ కుటుంబాల గురించి ఎప్పటికప్పుడు వాకప్ చేయడం, ఇవన్నీ ఒకటి కాదు అన్నీ. ఆయన చూసి మనం కొన్ని అలవర్చుకుంటే లైఫ్ టైం హ్యాపీగా ఉంటాం. పాజిటివ్, ఇంకోటి పాజిటివ్ గుర్తొచ్చింది సార్. ఇలా అయింది సార్, అలా అయింది సార్, ఏమైనా మాట్లాడుకుంటుంటే సీను ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, వాడేదో నీకు ఇది అన్నాడు, వాడేదో మోసం చేశాడు, నీ గురించి ఏదో బ్యాడ్ మాట్లాడు, నీ గురించి ఏదో నెగిటివ్ అన్నాడు, బట్ ఎప్పుడు కూడా నీ క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పుడు నేను నైజ్ అని కోల్పోద్దు. ఇలాంటి టెస్టులు ఇవన్నీ నీకు చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, మనుషులు అన్ని టెస్టులు పెడతా ఉంటాయి తెలియకుండానే. అలాంటి పరిస్థితుల్లో నీకు నువ్వులా ఉండాలి. ఎప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలనుకున్నావు, నీ వ్యక్తిత్వం ఏంటి, నువ్వేమిటి, నువ్వు రియాక్ట్ అవ్వకూడదు, నువ్వు నెగిటివ్ అని తీసుకోవద్దు, పాజిటివ్గా ఉండాలనుకున్నావు, అలాగే ఉండు. అది నీ నైజం. నువ్వు ఎప్పుడైతే నువ్వు మాట వేస్తే అప్పుడు నీ నైజం ఏంటి, నీ వ్యక్తిత్వం ఏంటి కోల్పోతావు. సో ఎప్పుడు కూడా వాడు అన్నా కూడా వాడు తిట్టినప్పుడు అని ఆదరించు, దగ్గర తీసుకో. నువ్వు ప్రేమ ఉంటే వాడే మారిపోతాడు. ఇవన్నీ ఒకటి కాదన్నా. సీను, నువ్వు చిరంజీవి గారిని అద్భుతంగా ఇమిటేట్ చేస్తావు. ఎందుకంటే రాఘవేంద్ర గారు స్కిట్ వేశారు, గడ్డ నవీను. నువ్వు ఏంటి పౌరం పెట్టుకుని గద్దె తీసుకొచ్చాయంటే అన్నయ్య అన్న నాగబాబు గారు కూడా. ఎప్పుడన్నా చిరంజీవి గారి ముందు ఆయన ఇమిటేట్ చేసిన సందర్భం ఉందా? కొన్ని సందర్భాలు చేస్తాను, వెంటనే ఆపేస్తా. కానీ ఆయన ముందు స్క్రీన్ మీద చేస్తాను కదన్న, దాంట్లో అక్కడ సుమా అడ్డగా ప్రోగ్రాంలో. బట్ బయట అయితే తక్కువే, చాలా తక్కువ. ఎప్పుడన్నా అడిగారా చిరంజీవి గారు చేసినో నాకులాగా మాట్లాడుతున్నారు ఆ సందర్భంలో? నేను బేసికల్గా ఆయనకి కామెడీ అంటే ఇష్టం, బాగా నవ్వించాలంటే ఇష్టం. నేనేమో వెళ్ళి అలా తన్మయత్వంలో కూర్చుంటా. అలాగా ఆయన కాళ్ళు అలా చూసుకో, ఎన్ని తిరిగే లొకేషన్లు ఇవి, ఎన్ని డ్యాన్స్లు ఆడిని, మోకాళ్ళు, అమ్మ మహానుభావుడు అని చెప్పి అలా ఉండిపోతాను. ఉండిపోయినప్పుడు సీను, నువ్వేదో సరదాగా మంచిగా ఒక 4 జోకులు వేసుకొని సరదా నవ్వుకుందాం అంటే నువ్వు వచ్చి అలా ఉంటావు బాగుంటారా అంటే నాకు రావట్లేదు సార్. అలాగే ఆయన